మీరు వాడుతున్న డివైస్ బాగానే ఉందని మీరు అనుకోవచ్చు, కానీ అది ఒకరోజు హఠాత్తుగా పనిచేయడం మానేస్తుంది. ఏంటబ్బా నిన్నటి వరకు బాగానే ఉందిగా, హఠాత్తుగా ఏమైందని మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీరే అడ్జస్ట్ అవుతారు. సర్లే, ఏ డివైస్ అయినా పాడైపోక తప్పదు కదా, పుట్టిన వానికి మరణము తప్పదంటూ ఫిలాసఫీ చెప్పుకొని కొత్త డివైస్ కొంటారు. కంపెనీలకు కావాల్సింది కూడా ఇదే. మరి మీరు కొన్న డివైస్ అంతా బాగానే ఉన్నా ఎందుకు ఆగిపోయిందో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ డివైస్ తయారు చేసిన కంపెనీకి మాత్రం ఆ రహస్యం ఖచ్చితంగా తెలుసు. అదో పెద్ద బిజినెస్ టెక్నిక్. ఏంటా రహస్యం, ఏంటా బిజినెస్ టెక్నిక్, అదే తెలుసుకుందాం. ప్లానెట్ అబ్సొల్యూసెన్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలా టెక్ కంపెనీలు నిత్యం వాడే బిజినెస్ టెక్నిక్ ఇది. ఇంతకీ ఏంటి టెక్నిక్? మనం వాడే వస్తువుల్ని, మనకి పనికొచ్చే వస్తువుల్ని కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం పనికిరాని వస్తువులుగా మార్చేయడం. దీన్నే ప్లానెట్ అబ్సొల్యూసెన్స్ అంటారు. కంపెనీలు ఎందుకు ఇలా చేస్తాయి అంటే సింపుల్, తమ కమర్షియల్ అవసరాల కోసం, వ్యాపారాలు నడపడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో ఓ మంచి కంప్యూటర్ కొన్నారనుకోండి, 10 ఏళ్ళైపోయినా 20 ఏళ్ళైపోయినా అది అలాగే అద్భుతంగా పనిచేస్తుందనుకోండి. అప్పుడు మీరు కొత్త కంప్యూటర్ కొనరు. అందుకే అందులో ఫీచర్స్ని లేదా మీ అవసరాల్ని పెంచేస్తాయి కంపెనీలు. సాఫ్ట్వేర్కి అప్డేట్స్ ఇచ్చి, హార్డ్వేర్కి అప్గ్రేడ్ వెర్షన్లు చేసి మన చేత కొత్త డిజైన్ కొనిపిస్తూ ఉంటారు. నిజానికి ఇది తప్పేం కాదు. ఏ డివైస్ అయినా ఒకేలా నిలిచిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. కొత్త ఫీచర్స్, కొత్త అప్డేట్స్ రావాల్సిందే. కానీ చిక్కేంటంటే ఒక్కోసారి కంపెనీలు లేని అవసరాన్ని క్రియేట్ చేస్తాయి. కమర్షియల్ అవసరాల కోసం, లాభాల కోసం తమ కొత్త ప్రోడక్ట్స్కి కృత్రిమమైన డిమాండ్ కల్పించి వాటిని జనం కొనేలా చేస్తాయి. ఉదాహరణకి, కొన్ని ప్రింటర్లు ఎంత ఖరీదు పెట్టుకున్నా కొంతకాలమే పనిచేస్తాయి. వాటిని అలాగే ఉండేలా డిజైన్ చేస్తారు. ప్రింటర్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని ప్రింట్స్ వేసిన తర్వాత పనిచేయదు. కార్ట్రిడ్జ్లో ఇంకు ఉన్నా లేదని చూపిస్తుంది. ఇలాంటి ట్రిక్కులన్నీ కంపెనీల కమర్షియల్ స్ట్రాటజీలో భాగాలే. కస్టమర్ చేత కొంతకాలానికోసారి కొత్త ప్రింటర్ కొనిపించాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. ఇక కొన్ని ప్రింటర్లైతే వాళ్ళ సొంత బ్రాండ్ కార్ట్రిడ్జ్లు వేస్తేనే పనిచేస్తాయి. ఇవి మాత్రమే కాదు, కొన్ని వందల గంటలు మాత్రమే పనిచేసే బల్బులు, పెట్టిన గంటల లిమిట్ అయిపోయాక బాగున్నా పనిచేయని ప్రొజెక్టర్ ల్యాంపులు, ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీని బయటికి తీయలేం, కావాలని అలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాటరీ పాడైతే కొత్త ఫోన్ కొంటారని. కస్టమర్ కొత్త ఫోన్ కొంటే కంపెనీకి బిజినెస్ జరుగుతుంది అని. ఫోన్ కంపెనీలు అవసరం ఉన్నా లేకపోయినా ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త కొత్త మోడల్స్ ఎందుకు రిలీజ్ చేసేస్తాయో తెలుసా? పాత మోడల్స్ వెనుకబడిపోయాయి అనే ఫీలింగ్ కల్పించడానికి. అలా చేస్తే జనం కొత్త వాటి వెంట పడతారు. ఇంకొందరు పాత మోడల్ డివైజెస్ ని రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా చేసేస్తారు. అందులోని పార్ట్లని తయారు చేయడం ఆపేస్తారు. ఇంకేముంది, చచ్చినట్టు కొత్త డివైజెస్ కొంటాం. మరికొందరు పాత డివైజెస్ బాగున్నప్పటికీ వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆపేస్తారు. ప్రస్తుతం జరుగుతున్నవి కూడా ఈ ప్రక్రియలో భాగాలే. యాపిల్ ఏం చేస్తుంది? ఏఐ పేరు చెప్పి పాత యాపిల్ మోడల్స్ అన్నిటికీ గుడ్ బై చెప్పి కొత్త ఫోన్స్ కొనమంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 11కి అప్డేట్ అయి తీరాల్సిందే అంటూ టీపీఎం చిప్ పేరు చెప్పి జనం చేత కొత్త కంప్యూటర్లు కొనిపించుకునేందుకు ప్లాన్ చేసింది. అఫ్ కోర్స్, కొత్త డివైజెస్ వల్ల యూజర్లకు కూడా ఖర్చు పెరిగినా కొత్త సౌకర్యాలు, కంఫర్ట్ లభిస్తాయి, కాదనలేం. కానీ అల్టిమేట్గా అపకారం జరిగేది ఎవరికి? పర్యావరణానికి. కేవలం తమ వ్యాపారం కోసం పాత డివైజెస్కి సపోర్ట్ ఆపేయడం వల్ల జనం వాటిని పక్కన పడేస్తారు. ఈ విధంగా ఈ వేస్ట్ పెరిగిపోతుంది. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడం గ్లోబల్గా అతిపెద్ద సమస్య. ఈ వేస్ట్ పర్యావరణానికి చాలా హానికరం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఫీచర్లు రావడం, వాటి కోసం కొత్త హార్డ్వేర్ అవసరం కావడం సహజమే. కానీ ఈ ప్రాసెస్ న్యాచురల్గా జరగాలి. అంతేగాని అవసరం లేకపోయినా కొత్త డివైస్, కొత్త ఫీచర్స్ అంటూ మన జేబులు ఖాళీ చేయడం కరెక్ట్ కాదు. పనిచేసే వస్తువుల్ని చెత్త కుప్పల్లోకి పంపించడం అసలే కరెక్ట్ కాదు. నేను కొన్న పాత డివైస్ ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది కదా, నేనెందుకు కొత్తది కొనాలి అని అడిగే హక్కు ప్రతి కస్టమర్కి ఉంటుంది. మరి